ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ దుర్మార్గుడితో పెళ్లి చేసి పింకీ గొంతు కోశాడు. పోని వాడైనా సక్రమంగా ఉన్నాడు అంటే వాడికో అక్రమ సంబంధం ఉంది. నేను సూర్య విడిపోయినా కాని వేరువేరుగా అయినా ఒకరి కోసం ఒకరు బతుకుతున్నట్టుగా ఉండిపోయాం. రాజు రూపలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా చివరికి ఆనందంగా అయితే ఉన్నారు. ఇప్పుడు పింకీ పరిస్థితే అగమ్య గోచరంగా తయారైంది. ఆ జీవన్ గాడికి ఏం మాయ రోగం వచ్చిందో ఏమో. పెళ్లి చేసుకోకుండా ఒకదాన్ని తల్లి చేశాడు, పెళ్లి చేసుకుని పింకీ జీవితాన్ని నాశనం చేశాడు. పింకీ గోపీలు ప్రేమించుకోవడమేంటో, పింకీ జీవన్లకి పెళ్లి జరగడమేంటో, పింకీ గోపీలు చనిపోవాలనుకోవడమేంటో అసలేం అర్థం కావడం లేదు. అమ్మగారు, ఇప్పుడు ఆ పింకీ గోపిల విషయం ఐగురికి తెలిస్తే ఇంకేటైనా ఉన్నదా? తెలిస్తే కాదప్పలనాయుడు, తెలిసిపోతుంది. జీవన్ గురించి బయటపడినట్టే గోపి గురించి కూడా బయటపడిపోతుంది. కాకపోతే అక్కడ రాజు ఉన్నాడనే ధైర్యం ఉంది అప్పలనాయుడు. గోపి విషయంలో పెద్దయ్య గోరు రాజును మళ్ళీ ఎక్కడ బయటికి గెంటేస్తారో అని నాకు చాలా భయంగా ఉంది అమ్మగోరు. ఏం భయపడకు ముత్యాలు, రాజుకేం కాదు. రాజు రూపలు అక్కడ సమస్యని సాల్వ్ చేస్తారు. మీరు ధైర్యంగా ఉండండి. నాన్న, జీవన్ గురించి మేము ముందే చెప్పాం కదా నాన్న. మా అనుమానమే నిజమైంది. జీవన్ ఎంత పెద్దదో తెలిసింది. అటు హారతితో అక్రమ సంబంధం పెట్టుకుని ఇటు పింకీని పెళ్లి చేసుకుని జీవితాలతో ఆడుకున్నాడన్నయ్య. వాణ్ణి ఎట్టి పరిస్థితుల్లో క్షమించకూడదన్నయ్య. వాణ్ణి రాని వాడి సంగతి చెప్తాను. ఇంత జరిగాక జీవన్ మన ఇంటికి ఎందుకు వస్తాడండి? ఇదిగో మాటల్లోనే వచ్చాడు. రేయ్, ఎందుకురా మా పింకీ జీవితంతో ఆడుకున్నావు? నీకు మేమేం అన్యాయం చేశాంరా? చెప్పరా, చెప్పు. రిలాక్స్ మావయ్య, రిలాక్స్. కూల్గా మాట్లాడుకుందాం. మీరందరూ నాకు రుణపడి ఉండాలే గాని ఇలా కోప్పడకూడదు. అంతగా కోప్పడే పని నేనేం చేశాను? ఇంకా ఏం చెయ్యాలి బాబు? తన జీవితం గురించి ఎన్నో కలలు కంటున్న మా పింకీకి జీవితమే లేకుండా చేసేశావు. మా పరువు తీసుకెళ్లి గంగలో కలిపేశావు. మా అందరికీ మనశ్శాంతి లేకుండా చేసేశావు. అత్తయ్య, మీ పరువు తీయాలనుకుంటే గుడిలో మీరు నన్ను తిట్టి కొట్టినప్పుడే నేను సైలెంట్గా ఉండేవాడిని కాదు. మీ పరువు గురించి ఆలోచించాను కాబట్టే నేను నోరు కూడా తెరవలేదు. మా పరువు గురించి నువ్వు ఆలోచించుంటే హాస్టల్ నుంచి వస్తున్న మా పింకీని డ్రగ్స్ విషయంలో ఇరికించి మాయ చేసి తాళి కట్టి ఉండేవాడు కాదు. ఆ వీడియోలు అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి ఉండేవాడు కాదు. అయ్యో మామయ్య, ఆ రోజుని నా తాళి కట్టింది కూడా మీ పరువు కాపాడడానికే అని మీరు మర్చిపోతున్నారు. పింకీని డ్రగ్స్ మాయలో నేను పడేయలేదు. డ్రగ్స్ ప్యాకెట్స్తో దొరికిందని పోలీసులు బెదిరిస్తుంటే కాపాడడానికే నా భార్య అని చెప్పాను. తాళి లేదని అనుమానిస్తుంటే తాళి కట్టాను.
నన్ను నా పలుకుబడిని చూసి పోలీసులు ఆ డ్రగ్స్ కేసులో పింకీ ఇరుక్కోకుండా వదిలేశారు. కానీ అంతకంటే పెద్ద మ్యాటర్ ఇంకోటి ఉంది మామయ్య. పింకీ దగ్గర డ్రగ్స్ దొరికినప్పుడు తన పక్కనుంది నేను కాదు మామయ్య, తన ప్రియుడు గోపి. గోపీనా? పింకీ, ఎవరా గోపి? పింకీని అడిగితే పింకీ ఎందుకు చెప్తుంది మామయ్య? ఆ వయసుకే మత్తు పదార్థాల అలవాటున్న ప్రియుడు గురించి పింకీ చెప్పలేదు. అందుకే నేను చెప్తున్నాను. మొన్న రాత్రి గోడ దూకి పింకీ రూమ్లోకి దూరాడు కదా గోపి, అదే ఈ రాజు తమ్ముడు. పెద్దన్న, గోపికి అలాంటి అలవాట్లు లేవు. అసలు ఆ రోజు ఆ ప్యాకెట్స్ మా బ్యాగ్ లోకి ఎలా వచ్చాయో కూడా తెలియదు. అసలు గోపి ఆగు. అసలు ఆ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? అది సరే మావయ్య, ఆ గోపి నుండి డ్రగ్స్ కేసు నుండి సేవ్ చేయడానికి పింకీ మెడలో తాళి కట్టడం తప్పంటారా? ఓ, హారతి గురించి ఆలోచిస్తున్నారా? మీ అనుమానం నిజమే మావయ్య. హారతి నేను ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. మమ్మీ, వీడు కావాలనే నన్ను నిరికించాడు మమ్మీ. అవును దీపక్. కానీ పింకీ నా పరిస్థితుల్లో చూసి సాయం చేయకుండా ఉండలేకపోయాను. అందుకే పింకీ మెడలో తాళి కట్టి భర్తనయ్యాను. కానీ పింకీతో ఎప్పుడూ భర్తలా ప్రవర్తించలేదు. పింకీని కాపాడాలనే కంగారులో తాళి కట్టాను, కానీ పింకీతో కాపురం చేయాలని మాత్రం కాదు మావయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.